హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ వీడియోలో మనం అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ యొక్క శాలరీ ఏ విధంగా ఉంటుంది, మనం జాయిన్ అవ్వగానే మనకి ఎంత వస్తూ ఉంటుంది, తర్వాత ప్రతి 6 నెలలకి డిఏ ఏ విధంగా పెరుగుతుంది, అలాగే మనకి కటింగ్స్ ఎంత ఉంటాయి, అంటే గవర్నమెంట్ రికవరీస్, టోటల్ రికవరీస్ ఎంత ఉంటాయి, మన నెట్ శాలరీ ఎంత వస్తుంది, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం ఇక్కడ మంత్ చూసుకుంటే, శాలరీ మంత్ చూసుకుంటే నవంబర్ 2018. సో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మంత్ మనకి ఎంత వస్తుందంటే, బేసిక్ శాలరీ అనేది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పుడు మనకు వచ్చే బేసిక్ శాలరీ 47,600 బేసిక్. లెవెల్ 8లో లెవెల్ 8లో బేసిక్ శాలరీ 47,600. సో ఈ బేసిక్ పే 47,600 మీద ఇది బేసిక్ పే 47,600, దానిపైన డిఏ 4284. సో ఇది ఎంత పర్సెంట్ అనేది ఎగ్జాక్ట్గా మీరు జస్ట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ఈజీలీ. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఉంటుంది, స్పెషల్ డియర్నెస్ అలవెన్స్. సో స్పెషల్ డి అంటే ఇది కొన్ని స్టేట్స్కి మాత్రమే ఇస్తారు, లైక్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, లేదంటే అండమాన్ నికోబార్, ఇలాంటి కొన్ని ఏరియాస్లో, కొన్ని స్టేట్స్లో బయట నుంచి వచ్చి ఆ స్టేట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఇది. నెక్స్ట్ ఎస్సీ 480. సో ఇవన్నీ కలుపుకొని చూసుకుంటే మనకి ఎంత వచ్చింది, 59,086. 59,086 రూపీస్. ఇది ఫస్ట్ మంత్ శాలరీ, మనకి గ్రాస్ శాలరీ. ఇందులో హెచ్ఆర్ఏ మనం ఇంక్లూడ్ చేయలేదు. హెచ్ఆర్ఏ అనేది ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కలా ఉంటుంది. సపోజ్ ఎక్స్ సిటీస్లో అయితే 24%, 24, వై సిటీస్లో అయితే 16, జెడ్ సిటీస్లో అయితే 8%. సో ఇట్లా డిఫరెంట్గా వస్తుంది. ఆ హెచ్ఆర్ఏ అనేది ఆటోమేటిక్గా మనం క్వార్టర్స్లో ఉంటే కనుక కట్ అయిపోతుంది, లేదంటే మనం బయట రూమ్ రెంట్ తీసుకుంటే మనం అప్లై చేసుకుంటే అది మనకు వస్తుంది. సో హెచ్ఆర్ఏ ఇంక్లూడ్ చేయకుండా మన గ్రాస్ ఎమాల్యుమెంట్స్ అనేది 59,086. ఇది ఫస్ట్ మంత్ శాలరీ, ఇది గ్రాస్. ఇందులో నుంచి మనకి ఏమేమి వెళ్ళిపోతాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్కి 20 రూపీస్ పోతాయి. నెక్స్ట్ ఎంప్లాయీ టైర్ 1 అంటే ఇది, సో ఎన్పిఎస్కి పెన్షన్ స్కీమ్ కోసం, పెన్షన్ స్కీమ్కి మనీ కట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఎల్ఐసి లైసెన్స్ ఫీ కట్ అవుతుంది. నెక్స్ట్ సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంటుంది కదా, దానికి 650 కట్ అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్ సెస్ 80 రూపీస్ కట్ అవుతుంది. సో ఇవన్నీ గవర్నమెంట్ రికవరీస్ 8,308. ఇందులో సిజిహెచ్ఎస్ మనం బెనిఫిట్స్ పొందుతాము. ఈ ఎన్పిఎస్ అనేది మనకి గవర్నమెంట్ 14% కలుపుతుంది. మనం ఈ రెండు కలిపి వీటిపైన 10% ఎన్పిఎస్ కట్ అవుతుంది, 14% గవర్నమెంట్ కలిపి మనకి మన ఎన్పిఎస్లో సేవ్ అవుతాయి. నెక్స్ట్ సివిల్ అసోసియేషన్ ఒక 50 కట్ అవుతాయి. ఆడిట్ అసోసియేషన్ కేటగిరీ 2 ఒక 10 రూపీస్. సెక్యూరిటీ ఇక్కడ మేము క్వార్టర్స్లో ఉంటాం కాబట్టి క్వార్టర్స్లో సెక్యూరిటీ కోసం ఒక 200. సో నాన్ గవర్నమెంట్ రికవరీస్ 260, గవర్నమెంట్ రికవరీస్ 8,308. సో 59 నుంచి ఈ రెండు తీసేగా మిగిలింది మనకి 50,518. ఇది మనకి ఫస్ట్ మంత్ శాలరీ అనుకోండి. సో ఇది ఎప్పుడు నవంబర్ 2018లో జాబ్లో జాయిన్ అయినటువంటి మొదటి నెల దాదాపుగా మీకు ఇంతే వస్తాయి, 50,518. సో మనకి ఇన్ హ్యాండ్ శాలరీ ఒక 50,000 అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది నవంబర్ కదా, నెక్స్ట్ జనవరిలో బేసిక్ పే అనేది ఇంక్రీజ్ అయింది, 49,000 అయింది. ఇంతకుముందు ఎంత ఉండే 47,600 ఉండే. సో అది ఇప్పుడు ఎంత అయింది, 49,000 అయింది. సో దీనిపైన మళ్ళీ డిఏ, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్, తర్వాత స్పెషల్ డిఏ, కన్వీనియన్స్ అలవెన్స్. సో ఈ స్పెషల్ డిఏ అనేది 10% ఆఫ్ బేసిక్ పే. సో కటింగ్స్ మళ్ళీ ఎప్పట్లానే ఉంటాయి. సో 60 సిజిఐఎస్, ఎన్పిఎస్, ఇన్కమ్ ట్యాక్స్, ఎల్ఐసి, సిజిహెచ్ఎస్, ఇవన్నీ కటింగ్స్ పోతాయి. ఇవి గవర్నమెంట్ రికవరీస్, ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ నాన్ గవర్నమెంట్ రికవరీస్ మళ్ళీ ఈ రెండు పోగా మనకి ఇన్ హ్యాండ్ 53 వచ్చింది. ఇక్కడ గ్రాస్ చూసుకుంటే 60. మొదటి నెల చూసుకుంటే మనకి 59 ఎంత ఉండే, ఇప్పుడు జాయిన్ అయిన మొదట్లో 59 ఉండే. ఇప్పుడు ఒకసారి బేసిక్ పెరిగిన తర్వాత చూసుకుంటే 60 అయింది. సో జూలైలో డిఏ పెరుగుతుంది కదా. జనవరిలో చూసుకుంటే డిఏ 4,700 సంథింగ్ ఉండే, ఇప్పుడు 5,080 అయింది. సో ఇక్కడ ఇంక్రీజ్ అయిందనమాట. ప్రతి 6 నెలలకి డిఏ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి. 49,000 బేసిక్. సో డిఏ, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్, స్పెషల్ డిఏ అండ్ ఎస్సీఏ. ఇక్కడ గ్రాస్ చూసుకుంటే 62,000 అయింది. అండ్ నెట్ పే 53,888 అయింది. సో మళ్ళీ కట్టింగ్స్ అనేవి సేమ్. నెక్స్ట్ జూలై తర్వాత
జనవరి 2020 చూసుకుంటే ఇక్కడ బేసిక్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో ఎవ్రీ ఇయర్ మనకి బేసిక్ పే అనేది ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 2019లో ఎంత ఉండే 49,000 ఉండే, ఇప్పుడు 50,500 అయింది. నెక్స్ట్ ఇది బేసిక్ పే ఇంక్రీజ్ అయింది, డిఏ కూడా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్, స్పెషల్ డిఏ, ఎస్సీఏ ఇవన్నీ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు టోటల్ గ్రాస్ శాలరీ చూసుకుంటే 66,721. ఈ గ్రాస్ శాలరీ అంతా కూడా మనం హెచ్ఆర్ఏ కలపకుండా చూస్తున్నాం, హెచ్ఆర్ఏ అసలే కలపట్లేదు. ఇందులోంచి గవర్నమెంట్ రికవరీస్, నాన్ గవర్నమెంట్ రికవరీస్ పోగా 51,152. సో జనవరి 2020. సో లాస్ట్ మంత్ శాలరీ, ఇప్పుడు లాస్ట్ మంత్ శాలరీలో చూసుకుంటే సేమ్ 50,500, పెద్దగా ఏం మారలేదు. కూడా జూలై నుంచి మళ్ళీ మారుతాయి, మళ్ళీ జూలైలో డిఏ ఇంక్రీజ్ అయితే యాడ్ అవుతుంది. సో అప్పటి వరకు సేమ్ 66,721 గ్రాస్, నెట్ వచ్చేసి 54,000 అయింది. గ్రాస్ ఒక 65+ వస్తుంది, నెట్ 54 వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, మనకు మొట్టమొదటి నెల నుంచి అయినా కూడా గ్రాస్ శాలరీ ఒక 60,000 దగ్గరలో ఉంది, ఇన్ హ్యాండ్ శాలరీ 50,000 పైన ఉంది మొట్టమొదటి నెల నుంచి. ఇప్పుడు కూడా చూసుకున్నప్పుడు పెద్ద తేడా ఏం లేదు, గ్రాస్ శాలరీ అనేది 66 అయింది, నెట్ పేమెంట్ అనేది 54, అంటే 54 అంటే 50,000 పైన మనకి ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుంది. 50 పైన ఎప్పుడైనా కూడా ప్రతి నెల కూడా 50 అబోవ్ మనకి శాలరీ వస్తుందని మనం అనుకోవచ్చు. సో పర్టికులర్గా అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ సేమ్ ఉండకపోవచ్చు, సో మిగతావన్నీ దాదాపు సేమ్ ఉంటాయి. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి ఒక్కొక్కరికి మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ అడ్వాన్స్, మనం ఏమైనా అడ్వాన్స్ తీసుకుంటే అవి రికవరీస్ కూడా అవుతూ ఉంటాయి. నేను ఇక్కడ కంప్యూటర్ అడ్వాన్స్ తీసుకున్నందుకు ఒక 2,000 రికవరీ ఎవ్రీ మంత్ రికవరీ అవుతుంది. ఒక రికవరీ కాకపోతే ఇక్కడ 56 ఉండేది. సో ఆ విధంగా 50,000 అబోవ్ మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి శాలరీ అనేది మన చేతికి వస్తుంది. సో అది ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ యొక్క శాలరీ డీటెయిల్స్. ఒక పూర్తి డీటెయిల్గా ప్రతి దాని గురించి డీటెయిల్ కాకపోయినా రఫ్గా ఒక ఐడియా కోసం ఈ వీడియోలో చెప్పుకున్నాం. మీకు దీనికి సంబంధించినటువంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగవచ్చు, నేను రిప్లై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.